ఇష్టమే, నీకు అభిలాష కనుకనే అడిగావు, ఇచ్చింది ఫిల్టర్ కాఫీ. కానీ ఇప్పుడు అంటాడనమాట, బాగుంది కానీ మొన్న పెట్టావే చాలా బాగుంది, సీ ద డిఫరెన్స్. మొన్న పెట్టినట్టుగా ఇప్పుడు లేదు అంటే అదే కాఫీ మొన్న ఇచ్చినంతగా ఆనందాన్ని ఇప్పుడు ఇవ్వలేకపోతాం. యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బెల్లం పాయసం అండ్ పంచదార పాయసం. రెండు పాయసాలే, బెల్లం పంచదార పాయసానికి తేడా ఉంది. రొట్టె తింటావు నువ్వు, కానీ గోధుమ రొట్టె కన్నా జొన్న రొట్టె బెటర్ అంటావు. కాబట్టి గోధుమ రొట్టె ఇచ్చే ఆనందం కన్నా జొన్న రొట్టె ఎక్కువ ఆనందం ఇస్తూ ఉంది. ఎవరికి? జొన్న రొట్టె కావాల్సిన వాడికి. జొన్న రొట్టె ఇష్టం లేని వాడికి గోధుమ రొట్టె ఆనందం. ఆత్మ విషయం తెలిసిన వాడికి రెండిట్లో ఆనందం లేదని తెలుసు. ఎందుకని అవి ఆకలి కోసమే ఉన్నాయి. భిక్ష ఔషధం భుజ్యతాం, ఫినిష్. ఇది కనుక స్వానంద భావే పరితుష్టి అంత. ఒకవేళ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకున్నా ఆయన, ఇజుడు పాయింట్, ఇవన్నీ కూడా బాగున్నాయి, మొన్న పెట్టినట్టే కాఫీ ఈరోజు ఉంది, కానీ నీ మనసు బాగలేకపోతే అది ఆనందాన్ని ఇవ్వలేదు. మనసు బాగలేకపోవడానికి కారణాలు పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు తప్పులు చేయాల్సిన అవసరం లేదు. గతంలో చేసిన తప్పులు జ్ఞాపకం వస్తే కూడా చాలు. గిల్ట్, హర్ట్, గతంలో చేసినవి. గతంలో ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఇదే జీవితం అంటే. అందువల్ల మనిషి ఎప్పుడు జ్ఞానంతోనే జీవిస్తూ ఉండాలి. ఎవరో కాఫీ పెట్టిస్తే, అమ్మ చాలా బాగుందమ్మా కాఫీ, మా అమ్మ కూడా ఇట్లాగే పెట్టేది, చూసారా, మా అమ్మ కూడా ఇట్లాగే పెట్టేది, ఇంతవరకు పర్వాలేదు. ఇప్పుడు ఒక్కసారి స్మృతి వచ్చిందనుకోండి, ఆ రోజు అమ్మని నేను అనవసరంగా తిట్టాను, అమ్మను బాధించానని ఇంకా కాఫీ రుచించదు. చూసారా మనసు మీద ఎంత ప్రభావాలు చూపుతున్నాయి ఇవన్నీ. కానీ నీ కనుక అవగాహన ఉంటే ఆ ఫ్రీ విల్ సస్పెండ్ అయిపోద్ది అక్కడ. ఎందుకో తెలుసా, ఆ రోజుల్లో బాధ పెట్టుంటే, బాధ పెట్టింది నా అజ్ఞానం కానీ నేను కాదు. నా తల్లి ఈరోజు ఉంటే నేను ఆమె పాదాలకు పూజ చేస్తా. చూసారా, వెంటనే మళ్ళీ కాఫీ రుచిగా ఉంటుంది. ఈ విధంగా కేవలం ఒక కారు తోలుకొని పోయేవాడుగా కాకుండా, సాధకులు ఎట్లా ఉండాలంటే కారు తోలుకొని పోయేటువంటి డ్రైవర్లాగా కాకుండా డ్రైవర్ కమ్ మెకానిక్గా ఉండాలి. అప్పుడు మనం కారు తోలుకొని పోతూ ఉంటాం. ఎక్కడ కారు ఆగిపోతుందో అక్కడ వెంటనే మనం దిగి మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ పోతూ ఉంటాం. ఇందుకోసంగా ఈ జ్ఞానం అంతా ఇన్ని కోణాల్లో నుంచి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలలో నుండి వాటిని నేసి వస్త్రాల్లాగా మీకు కప్పేది. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి దుఃఖం కలిగినా ఆ దుఃఖ హేతువులను అర్థం చేసుకుంటూ వాటిని తొలగించుకుంటూ మనం ముందుకు పోతూ ఉండాలి. స్వానంద భావే పరితుష్టిమంతః, స్వ ఆనంద భావే పరితుష్టిమంతః. కాబట్టి ఇది నీకు అర్థమైతే ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నవో అవన్నీ ఆనందప్రదంగా ఉండొచ్చేమో కానీ ఆనందాలు మాత్రం కావు, సుఖప్రదాలు కావచ్చేమో కానీ సుఖం కావు. కనుక ఒకప్పుడు ప్రియంగా ఉండేది, మరొకప్పుడు అప్రియంగా ఉండొచ్చు, కానీ నీకు నువ్వు ఎప్పుడు అప్రియం కావు. వండర్ఫుల్ సెంటెన్స్. ఏది? అద్వైత మకరందం. కదాచిన్నాహం అప్రియ, అహం కదాచిత్ అహం అప్రియహనా. ఏ పరిస్థితుల్లో కూడా నేను నాకు అప్రియంగా లేను. ఇది స్వానంద భావే పరితుష్టి మంతః. కాబట్టి నాయన స్వానందం అనుభుంజాన కాలమునయ మహామతే. శంకర శిష్యుడికి అన్నీ బోధించిన తర్వాత పిలిచి, నాయన ఈ స్వానందానుభూతి ఏమిటో నీకు నేను బోధించాను కదా, స్వానందం అనుభుంజాన, దాన్ని ఆనందంగా నువ్వు ఆనందానుభూతిలో ఉండి కాలం నయ, స్పెండ్ యువర్ టైం, కాలం నయ మహామతే, ఓ గ్రేట్ సోల్. ఎవరిని? శిష్యుణ్ణి మహామతే అనడం గురువు. ఎందుకో తెలుసా, జ్ఞానాన్ని అందించాను గనక, అందుకున్నావు గనక నీ జ్ఞానానికి నా జ్ఞానానికి డిఫరెన్స్ లేదు నాయన. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ నాలెడ్జ్. ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ వెలుగుకి ఈ వెలుగుకి తేడా లేదు, రెండు దీపాలే. కాబట్టి మహామతే, జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. దేర్ ఫోర్ స్వానందం అనుభుంజాన కాలమునయ మహామతే అని ఆచార్యులు వారు మరొక ప్రకరణ గ్రంథంలో చెప్తారు. ఇట్లా అర్థమవుతా ఉంది. కాబట్టి స్వానంద భావే పరితుష్టిమంతః, స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః. ఎప్పుడైతే ఇది అర్థమైపోయిందో, సర్వేంద్రియ వృత్తి మంతః, ఇక్కడ రెండు రకాలుగా అర్థం. సర్వేంద్రియ వృత్తి లేదు మనోవృత్తి, రెండుగా తీసుకోవచ్చు, కానీ ఒకటే బెటర్. సర్వేంద్రియ వృత్తి మంతః, స్వశాంత అంటే ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు, కళ్ళు చూస్తూ ఉన్నాయి,
చెవులు వింటూ ఉన్నాయి, ముక్కు వాసన చూస్తూ ఉంది, నాలుగు రుచి చూస్తూ ఉంది, చర్మం స్పృశిస్తూ ఉంది. ఇవన్నీ గతంలో ఈ పనులు చేశాయి కనుక మళ్ళీ అవి కావాలనుకుంటూ ఉన్నాయి. గతంలో కొన్ని వాసనలు ఉన్నాయి, ఆ వాసనలు మళ్ళీ కావాలనుకుంటున్నాయి. గతంలో కొన్ని రుచులు చూచున్నాయి, ఆ అభిరుచి ఉంది కనుక, రుచుల మీద అభిరుచి ఉంది కనుక మళ్ళీ మళ్ళీ ఆ రుచులు కావాలనుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా ఇంద్రియ వృత్తులు, ఇంద్రియ వ్యాపారాలు సర్వేంద్రియ వృత్తిమంత స్వశాంత. ఆ ఇంద్రియ వృత్తులన్నీ శాంతించాయి. ఎప్పుడైతే ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ ఉండాడో ఇంకా ఇంద్రియ వృత్తులు కదలవు. ఎందుకు కదలవో తెలుసా? ఇంద్రియ సుఖాలు అవసరమైతే ఇంద్రియ వృత్తులు కదలాలి, ఇంద్రియ వ్యాపారాలు కదలాలి. ఇంద్రియ వ్యాపారాలు దేనికి కదలాలి? ఇంద్రియ సుఖాల కోసం. ఇంద్రియ సుఖాలు అనిత్యమని తేలిపోయింది, ఏకం కాదని అర్థమైపోయింది. కాబట్టి ఏక ఆనంద రసం ఏదైతే ఉందో, నిత్యానందైక రసం, అది కేవలం ఆత్మేనని తెలుసుకున్న తర్వాత అంత ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు కదా స్వశాంత. వాటంతటవే ఇది. అదే గనక ఇంద్రియ విషయాలలో సుఖాలు పొందాలి అని గనక మనం అనుకుంటే అవేం చేస్తాయో తెలుసా? ఇవన్నీ విషయ సుఖాలు కాదు, ప్రేరేపిస్తాయి, ప్రకోపింపజేస్తాయి, మనసును రెచ్చగొడతాయి, రాగద్వేషాలని తయారు చేస్తాయి. ఇవన్నీ చేస్తూ పోతాయి. ఒకటి కాదు, రెండు కాదు, రూపాలు, శబ్దాలు, స్పర్శలు, రసాలు, గంధము, ఇదంతా కూడాను. కానీ ఇప్పుడు అట్లేదు, ప్రశాంతంగా ఉంది. ఏవి అనుభవించినా ప్రశాంతత పోదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇదిగో ఇంపార్టెంట్ పాయింట్. అనుభవాలు కదులుతున్నాయి, చైతన్యం ఉందా లేదా? అనుభవాలు కదులుతున్నాయి, చైతన్యం ఉంది. అనుభవ విషయాలు మారుతూ ఉన్నాయి, వాటిని బట్టి అనుభవాలు కూడా మారుతూ ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఒకటి తింటూ ఉన్నాము, అది రుచికి సంబంధించింది. ఒకటి వింటూ ఉన్నాము, అది శబ్దానికి సంబంధించింది. కనుక ఈ అనుభూతి వేరే, ఆ అనుభూతి వేరే. కనుక శబ్దము సుశ్రావ్యంగా వినపడ్డప్పుడు ఒక మంచి పాట క్యాసెట్లో నుంచి ఆనందంగా మనం విన్నాం అనుకోండి, అదే ఒక లడ్డు రుచికరమైనటువంటి తిన్నాం అనుకోండి, ఇక్కడ ఆనందం కలిగింది అనుకోండి, ఇది కేవలం రసానికి సంబంధించింది, రసనేంద్రియానికి. అది శ్రోత్రేంద్రియానికి సంబంధించింది. అది శబ్దము, ఇది రసము. రూపము, అందమైనటువంటి రూపాన్ని చూచాము. కానీ ఇవి మారుతూ ఉంటే శబ్దము రూపం కాదు, రూపం రసం కాదు, రసం గంధం కాదు. ఎప్పుడైతే అనుభవ విషయాలు మారిపోతూ ఉంటాయో అనుభవాలు మారుతూ ఉంటాయి. అవునా? అనుభవాలు మారుతూ ఉండినా చైతన్యం మాత్రం మారదు. ఇది ఎప్పుడు ఉంటుంది. అనుభవాలు అలా దొరికిపోతూ ఉంటాయి, ఇది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. చైతన్యం ప్రశాంతంగా ఉంటుంది. అది స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంత. కాబట్టి నేను చూచినప్పుడు ఈ వైపున ఒక బండి పోతే నాకు ఎట్లాగైతే తెలుస్తూ ఉందో, ఒక జీవన్ముక్తుడికి, ఒక బ్రహ్మజ్ఞానికి కూడా ఆయన కళ్ళ ముందు పోయేటువంటి బండి కనిపిస్తుంది. కానీ ఆ మనసులో స్టే కాదు. అదే నిన్న చూసాము, సరే సముద్రం ఎగ్జాంపుల్, వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కదా. నిన్న ఎన్ని వచ్చి కలుస్తూ ఉండినా, ఎన్ని పోతూ ఉండినా సముద్రంలో ఏ ఎఫెక్ట్ లేదు. దీంట్లో ఉంది, పాండులో ఉంది, సముద్రంలో లేదు. అట్లాగే ఏదొచ్చి తన మనసు మీద పడుతూ ఉండినా ఎఫెక్ట్ లేదు. ఎందుకని? ఎప్పుడు ప్రశాంతతే. ఇప్పుడు ఆనందంలో ఏముంది చెప్పండి? టిపికల్ క్వశ్చన్. ఆనందంలో ఏముంది? ఏంటమ్మా? ఏముంటుంది? ఆనందంలో ఏముందంటే ఆనందమే. ఆనందంలో ఏముంది? ప్రశాంతతలో ఏముంది? ఆత్మ ప్రశాంతత, అశాంతి అంతే. అది స్వశాంత, స్వానంద భావే స్వశాంత. చూడండి తర్వాత అంత స్వస్య స్వస్మిన్ స్వరూపే. అది ఆ ప్రశాంతత కూడాను ఆత్మ యొక్క స్వరూపమై ఉంది. ఏ కదిలిక లేదు, అనుభవాలు కదిలిపోతూ ఉన్నాయి. అది తమాషా. రాసలీలలో స్వామి ఊరికే అట్లా నిలబడుకుంటాడు, చుట్టూ వీళ్ళు ఆడుతూ ఉంటారు ఆయన చుట్టూ. ద మోషన్లెస్ కృష్ణ అరౌండ్ హూమ్ ఆల్ మోషన్స్ టేక్ ప్లేస్. స్వానంద భావే స్వశాంత ప్రశాంత. ఎందుకని? ఆత్మ ప్రశాంత స్వరూపం కనుక ప్రశాంతతలో ఏముంటుంది? ప్రశాంతతే ఉంటుంది.
కాబట్టి తనలో ఏ విధమైనటువంటి చలనం లేదు. కానీ చలనాలంతా కూడా ఇవి విషయాలకు సంబంధించి అనిత్యమైనటువంటి దొర్లిపోతూ ఉండిన అనుభవాలు కదిలిపోతూ ఉండిన ఆనంద స్వరూపంగా తాను